ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ చూసారు కదా, ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సింగింగ్ పర్ఫార్మెన్స్తో రాబోతున్నవారు సింగర్ రమణి గారు, టీమ్ ఫ్రమ్ వైజాగ్. గత 27 సంవత్సరాలుగా బ్యూటీ క్లినిక్ రన్ చేస్తూ 17 సంవత్సరాల నుంచి ధ్యానం, ఆత్మజ్ఞానం, శాకాహారం గురించి తెలియజేస్తూ ఆత్మ సౌందర్యం అనే రమణీయ రాగాలు అనే పాఠాలు ఆల్బమ్ పత్రిజీ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. వీరు దేశ విదేశాలలో కూడా ఆత్మ సౌందర్యం ద్వారా అందరికీ ఆత్మజ్ఞానాన్ని పంచడం జరుగుతుంది. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన రమణి గారి టీంని స్టేజ్ పైకి ఆహ్వానించుకుందాం విత్ అన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆత్మీయులందరికీ ఆత్మ నమస్కారాలండి. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత వేల కోట్ల ఆత్మ నమస్కారాలు. నాకు ఆత్మజ్ఞానాన్ని నేర్పించిన డాక్టర్ జీకే గారికి ఆత్మాభివందనాలు. మరి ఈరోజు ఈ రమణీయ రాగాల ద్వారా మీ ముందు మా టీం అంతా కూడా మేము పాడబోతున్నాము. థ్యాంక్ యూ. సో ఈరోజు ఇంత అద్భుతమైన ఈ ధ్యాన మహాచక్రంలో మనమందరం ఇక్కడ పాలు పంచుకోవడానికి ముఖ్య కారకులు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎంతో ధ్యానాన్ని, జ్ఞానాన్ని, ఎన్నో అద్భుతమైన పిరమిడ్స్ని అందించినటువంటి ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలు తెలియజేస్తూ రమణీయ రాగాల్లోని నవరసాల్లోని ఉన్నటువంటి కీర్తనని మొట్టమొదటిగా పాడబోతున్నాం. మేడం రమణి గారు రాసినటువంటి నవరసాల్లోని అద్భుతమైన కీర్తనతో మొదలు పెడుతున్నాం. అద్భుతమైన ఆలోచనలతో విమానాన్ని కనుగొన్నారు కదా, మరి సాధారణ మనిషి కూడా ఆధ్యాత్మికతను జోడిస్తే అద్భుతాలను సృష్టించగలడు. దీనికి నిదర్శనాలే ఈ ధ్యాన మహాచక్రాలు, ప్రపంచ ధ్యాన మహాసభలు, విశ్లేషమైన పిరమిడ్స్. ఓ అద్భుతం! ఆధ్యాత్మికతని జోడించా, అద్భుతాలని సృష్టించా, అద్భుతం మహాద్భుతం. స్థితిగతి సైకాలయ ధారణకు యోగ్యమైన మార్గమే ధ్యానమని చైతన్యం సృష్టించిన ఈ పత్రిజీకి కోటి ప్రణామాలు. Come on, come on, come on. Come on, come on, come on. ఈజిప్టులోన గీజా పిరమిడ్ అద్భుతం, కట్నాలలో మహేశ్వర పిరమిడ్ అద్భుతం, బెంగళూరులో శ్రీవృత్త పిరమిడ్ అద్భుతం, వైజాగ్లోన బ్రహ్మర్షి పిరమిడే ఓ అద్భుతం. ఆధ్యాత్మికతని జోడించా, అద్భుతాలని సృష్టించా, అద్భుతం మహాద్భుతం. స్థితిగతి ప్రజ్ఞాలయ ధారణకు యోగ్యమైన మార్గమే ధ్యానమని చైతన్యం సృష్టించిన ఈ పత్రిజీకి కోటి ప్రణామాలు.
శక్తి అద్భుతం. నక్షత్రాలలో తిరిగే మిత్రులా స్పేషిప్స్ మరి అద్భుతం. ఈ శక్తులని తెలుసుకునే శక్తి పిరమిడ్ మహాద్భుతం. ఆధ్యాత్మికతని జోడించా అద్భుతాలని సృష్టించా అద్భుతం మహాద్భుతం. స్థితిగతి ప్రజ్ఞాలయ ధారణకు యోగ్యమైన మార్గమే ధ్యానమని చైతన్యం సృష్టించిన ఈ పత్రిజీకి కోటి ప్రణామాలు. థ్యాంక్ యూ. మరి ఈ సృష్టిలో ఆది అని చెప్పుకుంటాము ఆదిశక్తిని. మరి అటువంటి ఆదిశక్తి అమ్మ నవదుర్గలుగా ఎన్నో అవతారాలుగా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఆత్మ సందేశాన్ని అందించినటువంటి అవతారమూర్తి. మరి అటువంటి అమ్మను తలుచుకుంటూ చక్కటి కీర్తన. మరి ఈనాడు మానవుడు తన బాహ్య సౌందర్యం కోసం వాడుతున్నటువంటి పట్టు వస్త్రాలు, వాటి వెనుక ఉన్నటువంటి హింస, ఆ పట్టు పురుగుల యొక్క ఆక్రందన, ఆరోధన. మరి ఈ పాట ద్వారా ఆ పట్టు పురుగుల యొక్క ఆ యొక్క మోగ వేదనని విందామండి ఈ పాటలో. మానవత్వమా మానవ సమాజంలో ఎక్కడ నీ చిరునామా, ఎక్కడ నీ చిరునామా. పుట్టింది ఎక్కడో పెరిగేది ఎప్పుడో, పుట్టింది ఎక్కడో పెరిగేది ఎప్పుడో, మా వర్ణమేమిటో మా రూపు ఏమిటో, శిశువులుగా పుట్టిన చోటి మసిలయ్యే బ్రతుకులు మావి, బాల్యంలో బలి అయిపోయే తరతరాల జన్మలు మావి. జీవించాలని ఆశ, చిగురించాలని ప్రతి శ్వాస, చిదిమేసే ఈ లోకంలో చిట్టి పురుగులం మేము, పట్టు పురుగులం, చిట్టి పురుగులం మేము, పట్టు
పట్టు పురుగులం. మాకు జీవితం ఇవ్వండి, మా భవితకు మీరే తోడవ్వండి. ఎదగాలని మా అభిలాష, ఎగరాలన్నది మా మూగ భాష. మట్టు పెట్టిన మీ చుట్టూ తిరిగే మాదారం, పట్టు మెరుపుతో మెరిసే మనిషికి ఆధారం. శిథిలమవుతున్న దేహాలే చితికిపోతున్న ప్రాణాలే చితికిపోతున్న ప్రాణాలే మావి. చిట్టి పురుగులం మేము పట్టు పురుగులం, చిట్టి పురుగులం మేము పట్టు పురుగులం, చిట్టి పురుగులం మేము పట్టు పురుగులం. మరి ధ్యానం చేస్తే తెలుస్తుంది మనలోనే శివుడున్నాడని. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం అంటారు. మరి మనలో ఉన్న ఆ శివుణ్ణి దర్శించాలంటే ధ్యానం చేసినా సరే మరి మనలో ఇంకా నాది నేను అనే అహము, మరి ఇలాంటి ఎన్నో కారణాల వల్ల మనలో ఉన్నటువంటి శివుణ్ణి మనం దర్శించలేకపోతున్నాం. మరి అటువంటి శివుణ్ణి దర్శించాలంటే చక్కటి ధ్యాన సాధనతో జ్ఞానాన్ని పెంచుకుంటే ఆ శివుణ్ణి దర్శిస్తాం. మరి అటువంటి శివుడి పాటతో మీ ముందుకు వస్తున్నాం. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే నీమయ్య ఈశ్వరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే నీమయ్య ఈశ్వరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే నీమయ్య ఈశ్వరా. మరి జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయ్య హరహరా. నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటే నీమయ్య ఈశ్వరా.
సత్యలోకానికి స్వాగతం, నవయుగానికి సుస్వాగతం. ఇక మనమంతా సత్యపైన. ఈ సందర్భంగా మాకు ఇలా పాటలు పాడడంలో, కళలు నేర్చుకోవడంలో మాకు ఎంకరేజ్ చేసిన మా గురువు గారు డాక్టర్ జీకే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే వెలుగు నుంచి మరింత వెలుగులోకి, సత్యం వైపు ప్రయాణం. సత్యం అనే జ్ఞానం అందరికీ దొరకాలి. ఆ యొక్క దారిలో అన్నీ సాధ్యం కావాలి. భువి నుండి దివికి దిగివచ్చి ఆ లోకాల నుండి ఈ లోకాలకి అందించిన మహర్షులందరికీ ఆత్మ ప్రణామాలతో ఈ నవయుగ రసం. జాగృతి ఉండే సమయము ఆసనమైనది. ధ్యానమే చేయాలి, ప్రజ్ఞానాన్ని పొందాలి, హోలీ రాముని ఛేదించాలి. మనలో అనంత శక్తులను మేల్కొలపాలి. లైట్ ఎలియనే స్వాగతించాలి. పైలోకవాసులకు జ్ఞానాన్ని పొందాలి, భూలోకవాసులకు అందించాలి. కాంతి శరీరధారులమని నిరూపించాలి. పరుగులే పెట్టాలి, ఆనంద హోరులే సాగాలి. సూరచరిత్రని సృష్టించాలి, కొత్త ఉషస్సుని మేల్కొలపాలి. ఇలకు ఆకాశానికి మానవత్వమని వందిన వేయాలి. ఇంటిని సాసని సగరిస మామమ పాపమ పనిదప పాపమ సాగగరి రిరి సాగగరి రిరి సానిరిసా. సమన్వయ జీవితం కోసమని ప్రకృతి అంతా సత్యలోకాన్ని ఆహ్వానించాలంటూ సజీవ గ్రంథాలయాలని భూలోకంలో గుర్తించారు. గెలాక్సీ ఫెడరేషన్లో సభ్యులమే మనమవ్వాలి. విశ్వమే అంతా మన చేతిలోనే రావాలి. పాలపుంతలో సూర్యకిరణాలు అమృత గడియలను అనుభవించాలి. సిద్ధముగా ఓ మానవుడా, జాగృతి గుండి సమయము ఆసన్నమైనది. ధ్యానమే చేయాలి, ప్రజ్ఞానాన్ని పొందాలి, హోలీ రాముని ఛేదించాలి. మనలో అనంత శక్తులను మేల్కొలపాలి. లైట్ ఎన్సుని స్వాగతించాలి.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ ఇంకొక సాంగ్ తో మన ముందుకి రాబోతున్నారు. సో లాస్ట్ సాంగ్ అండి. అందరూ హుషారుగా లేచి లోపల ఉన్నటువంటి ఉత్సాహాన్ని బయటికి తెస్తారని, చక్కటి స్టెప్పులతో కొంచెం ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తారని కోరుకుంటున్నాం. అటువంటి పాటే కూడా పాడుతున్నాం. మరి అందరూ లేచి సిద్ధమా డాన్స్ చేయడానికి? హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓ 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 హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓ హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓ హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓ హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓ హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓ హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓ హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓ హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓ వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి నిత నిత కరుణాకరు చోరి గోపీ మనహారి నిత నిత కరుణాకరు చోరి గోపీ మనహారి आओ रे गाओ रे गोकुल के प्यारे आओ रे गाओ रे गोकुल के प्यारे आओ रे नाचो रे रास रचाओ रे आओ रे नाचो रे रास रचाओ रे हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओ हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओ हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओ हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओ हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओ हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओ हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అద్భుతమైన అవకాశం ఇచ్చిన
మరి మహా ఆహా ఆహా ఆహా, ఎంత అద్భుతంగా పాడారు కదా మన ఆధ్యాత్మిక పాటలు మరియు భక్తి పాటలతో అలరించిన వీళ్ళందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలంటే ఏం చేయాలి? గట్టిగా చప్పట్లు కొట్టాలి, అవునా? ఇంకా గట్టిగా. చూసారు కదండి మన పిరమిడ్ శక్తిని, పార్వతీదేవి శక్తిని, శివయ్య శక్తిని. పట్టు పురుగులను చంపకుండా పట్టు చీరలు కట్టుకోవద్దని చెప్పి ఒక పాటల రూపంలో మనల్ని అలరించిన వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అది అండి ఆధ్యాత్మిక శ్రీ యొక్క పవర్ఫుల్ మీనింగ్తో వచ్చిన వీళ్ళందరికీ చాలా క్లాప్స్ చేద్దాం. వీళ్ళ గురువు గారైన జీకే సార్ని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. Sir, please come on to the stage, please. ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ తో మనల్ని అలరించిన స్త్రీ శక్తికి మరొక్కసారి కరతాళ ధ్వనులు. పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన ధ్యాన మిత్రులకు ఒక చిన్న మనవండి. పిఎస్ఎస్ఎం ట్రస్ట్ వాళ్ళు పత్రిజీ ధ్యాన మహాయాగానికి 15 లక్షల ప్లేట్ల అన్నదానంని టార్గెట్గా పెట్టుకున్నారు. అందులో ఇప్పటి వరకు 4 లక్షల ప్లేట్ల అన్నదాన వితరణ జరిగింది. గట్టిగా చప్పట్లు. మిగతా 11 లక్షల ప్లేట్ల అన్నదానానికి సంబంధించి విరాళాలను సేకరించడం జరుగుతోందండి. ఇప్పటి వరకు విరాళాలు అందించిన ధ్యాన మిత్రులకు పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపై ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నదానానికి సంబంధించి డొనేషన్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు అన్నదానం కౌంటర్కి వెళ్ళి మీకు తోచినంత డొనేట్ చేయవలసిందిగా మనవి. స్త్రీ శక్తికి జై. లక్ష్మి గారు, మహిళా శక్తికి, మహిళా శక్తికి జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. పత్రిజీ ధ్యాన మహాయాగానికి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి. ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన మన స్త్రీ శక్తికి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు.